హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రమ సెషన్స్కి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షూరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ గితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఇవాళ లైవ్ రావట్లేదు, సో రికార్డింగ్ చేస్తున్నాం. నా వాయిస్ అందరికి క్లియర్గానే ఉందండి? ఓకే ఓకే ఓకే. సో ఇవాళ మనం భగవద్గీతలో ఒక శ్లోకం చర్చించుకుందాం. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది భగవద్గీత అంటారు ఆ శ్లోకాన్ని. అంటే భగవద్గీత యొక్క కంప్లీట్ సారాంశం ఆ శ్లోకం. సో ఎవరికైనా ఐడియా ఉందా ఆ శ్లోకం ఏంటో? భగవద్గీత యొక్క ఎసెన్స్ అంటారు దాన్ని. భగవంతుడు మొత్తం చెప్పాక భగవద్గీతలో కృష్ణుడు లాస్ట్లో కంక్లూడ్ చేస్తాడు ఆ శ్లోకంతో. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ శ్లోకమేనా కరెక్ట్ కరెక్ట్ ప్రభుజీ? కరెక్ట్ 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 కరెక్ట్. ఎస్ ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్, భగవద్గీత 18th చాప్టర్ 66th శ్లోకాలో కృష్ణ భగవానుడు కంక్లూడ్ చేస్తాడు. సో ఎవరికైనా ఆ శ్లోకం డిసైడ్ చేస్తారా? ఆ శ్లోకాన్ని ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. శ్లోకం చెప్పాలి. చెప్పండి చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కరెక్ట్. సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ ప్రభుజీ. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ ద భగవద్గీత 18th చాప్టర్ 66th శ్లోకం. ఎస్, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు ఏమంటున్నారంటే అన్ని ధర్మాలని త్యజించేసి మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే నువ్వు శరణం తీసుకో. అప్పుడు నేను నిన్ను అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నిన్ను అన్ని రకాల పాపాల నుంచి మోక్షయిష్యామి మా శుచః, మోక్షయిష్యామి అంటే విడుదల చేస్తాను అన్ని పాపాల నుంచి. మా శుచః, నువ్వు అందులో డౌటే పడొద్దు, అందులో నువ్వు శోచించొద్దు, అందులో నువ్వు ఆలోచించొద్దు అని భగవంతుడి శ్లోకంలో చెప్తాడు.
ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా రిసైట్ చేయండి. తర్వాత మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఈ శ్లోకం గురించి. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామేకం శరణం వ్రజ. వద. అహం త్వాం సర్వపాపేభ్యో అహం త్వం సర్వం సర్వపాపేభ్యో పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. ఓకే, మీలో ఎవరన్నా రిసైట్ చేయండి ఫుల్ శ్లోకాన్ని చూసైనా కానీ. మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వం ప్రపంచ మోక్షాయ. ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్లో ఉంచండి అమ్మా, బాగా హరే నాయిస్ కృష్ణ మాతాజీ, వస్తుంది. మ్యూట్లో పెట్టరా? ఓకే, సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కరెక్ట్. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? ఓకే, సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కరెక్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దీక్ష. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలను త్యజించి నాకు శరణం తీసుకో అని భగవంతుడు అన్నప్పుడు మనందరికి అనిపించవచ్చు, మరి ఏ పనులు చేయకుండా నేను భగవంతుడి శరణి తీసుకోవాలా అని, అన్ని ధర్మాలను త్యజించి అంటే దాని అర్థం ఎస్, ఒక రకం కాదు, అదే అర్థం. కానీ దాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది మనకు భగవంతుడు చాలా చక్కగా భగవద్గీత అన్ని అధ్యాయాలు చెప్పాడు. కర్మయోగాన్ని చెప్పాడు మొదటి 6 అధ్యాయాలలో, తర్వాత జ్ఞానయోగాన్ని చెప్పాడు చివరి 6 అధ్యాయాలలో, మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయులు భక్తి యోగం గురించి చెప్పాడు, ఆ తర్వాత ధ్యాన యోగం గురించి చెప్పాడు. ఇన్ని యోగాల గురించి చెప్పిన తర్వాత కూడా కృష్ణుడు భక్తి యోగానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ భక్తి యోగానికి కంక్లూజన్గా ఇలా చెప్పాడనమాట. ఏమిటి లాస్ట్లో చెప్పింది? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను త్యజించు అని. నేను ఈ స్కూల్ పిల్లల్ని అడుగుతుంటుండే చాలామందిని, భగవద్గీత ఎందుకు చదవాలి అంటే చాలామంది ఆన్సర్ ఏంటంటే, ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు భగవద్గీత చదవాలి మనము, మనకు మంచి మార్కులు రావడానికి, మంచిగా చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అని కొంతమంది అలా ఆన్సర్ చేస్తారనమాట. వాళ్ళ అనడానికి కారణం ఏంటంటే, మన కల్చర్ సనాతన ధర్మం మొత్తం ఎలాగుందంటే, మన ధర్మం మొత్తం కూడా డిపెండెన్స్ అనమాట. అంటే భగవంతుడి మీద ఆధారపడి ఉన్నటువంటి కల్చర్ ఉంది. ఇదివరకు అని కాదు, జీవుడి యొక్క సామాన్య స్థితి, సాధారణమైన స్థితి ఏంటంటే, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ సహజంగానే భగవంతుడి మీద ఆధారపడతాడు. అది జీవుడి యొక్క చాలా సహజ స్వభావం. కాకపోతే అది కొంచెం డైవర్షన్ తీసుకుంది. ఇప్పుడు ఎలా తీసుకుందంటే 2 రకాలుగా తీసుకుంది. ఒకటి, ఏమీ చెయ్యకుండా పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడ్డం సోమరితనంతోటి. తర్వాత ఇంకొకటి, బాగా ప్యాషనెట్లో రజోగుణంతో అన్ని రకాల చెడు చేసేస్తాం, చివరికి ఏదైనా జరిగితే అప్పుడు భగవంతుడి మీద ఆధారపడతాం మనం. సో ఇప్పుడు ఈ భగవంతుడి మీద ఆధారపడడం అనేది కామనే అన్నిట్లో కూడా. ఎందుకంటే జీవుడు అనేవాడు కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాడు,
చెయ్యి తన తన పరిమితి దాటిన తర్వాత జీవుడి చేతిలో ఏది ఉండదు. ఒక డాక్టరు కొన్ని వందల సంఖ్యలో ఆపరేషన్లు చేసిన డాక్టరు ఒకసారి అన్నాడు ఈ మాట ఏంటంటే, నేను కొన్ని వందల సంఖ్యలో ఆపరేషన్ చేశాను. ఇప్పుడు చేయబోతున్న ఆపరేషన్ పెద్ద కష్టమేం కాదు నాకు, కానీ సంహవ్ నా కంట్రోల్ తప్పిపోయింది ఆపరేషన్. అంటే పేషెంట్ ఇంకా బతుకుతాడా లేదా అన్న స్థితికి వెళ్ళిపోయారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి స్మరించుకున్నటువంటి ఆయన కూడా భగవంతుడి మీద ఆధారపడ్డారు ఆ టైంలో. ఎందుకంటే ఒకళ్ళు పేషెంట్ అయితే ఆయన రెప్యుటేషన్ మొత్తం పోతుంది. చేయి దాటిపోయినప్పుడు ఖచ్చితంగా భగవంతుడి మీద ఆధారపడాల్సింది ప్రతి ఒక్కరు కూడా. ఇంకొకరు ఒక డివోటీ షేర్ చేశారనమాట. ఆయన అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు ఏరోప్లేన్లో ఉన్నప్పుడు ఆయన కాషాయంలో ఉన్నారు, హరినామాన్ని జపిస్తున్నారు, హరే కృష్ణ మంత్రం. పక్కన ఒక ఆయన ఉన్నారు, ఉండి నేను దేవునే నమ్మను, భగవంతుడే లేడు, మీరు ఎప్పుడు దేవుని నామని జపిస్తుంటారు అని అన్నప్పుడు ఈయన సరే అని ఆయనతో అలా మాట్లాడుతూ ఆయన నామాన్ని ఆయన జపించుకుంటూ ఉన్నాడు. కొంతమంది రోజరీ బీడ్స్ తోటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా వాళ్ళు భగవంతుడిగా నామాన్ని జపిస్తూ ఉంటారు. ఏదో ఒక ఏ మతంలో ఉన్నవారని కలియుగంలో భగవన్ నామాన్ని జపించాల్సిందే. సో ప్లేన్ ల్యాండ్ అయ్యే సమయంకి వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేశారనమాట. ఏంటంటే ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చాయి ప్లేన్కి, ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా, అందరు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నట్టుగా. అందరు ఒక్కసారిగా చాలా భయభ్రాంతులు అయ్యారు. ఈ డివోటీ హరినామాన్ని కంటిన్యూ చేయడం చేస్తూనే ఉన్నాడు. ఇంకెలాగూ ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా భగవంతుడికి నామాన్ని జపిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా జపిస్తున్నారు అనమాట. ప్లేన్ ఇలా ల్యాండ్ అవుతుంది, జర్కిస్తుంది అనమాట, ప్లేన్ ఇలా ఊగుతుంది, ఎందుకంటే ప్రాపర్గా ల్యాండ్ అవ్వట్లేదు. ఊగుతుంటే అందరు ఒక్కసారిగా స్క్రీమింగ్, అందరు ఒక్కసారిగా కొంతమంది స్క్రీమింగ్, కొంతమందిగా గట్టిగా భగవంతుడికి నామాన్ని పలకడం, కొంతమంది నారాయణ హరే కృష్ణ మంత్రాలు పలుకుతూ ఉన్నారనమాట. ఈ నాస్తికుడు ఎవరైతే ఉన్నారో, నాకు అసలు భగవంతుడు అసలు నేను నమ్మనైనటువంటి ఆయన కూడా భయానికి గురే, భయంతో ఉండి నాకు ఏదో ఒకటి చెప్పు కనీసం ఆ డివోటీలో తట్టు మీరు ఏదో పలుకుతుంటారు, నామాలు పలుకుతారు, నాకు ఏదో ఒక నామని చెప్పు, నేను కూడా పలుకుతాను అని చెప్పాడంట, అని అడిగాడంట. అప్పుడు సంహోరదర్ సేఫ్గా ల్యాండ్ అయింది. సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన కరెక్టేనండి, సిచ్యువేషన్ వస్తే కానీ అర్థం కాలేదు, మనం ఎవరో ఒకరి మీద ఇప్పుడు ఆధారపడుతూ ఉండాలి సిచ్యువేషన్ అని. సో జీవేర స్వరూపోహి కృష్ణేర నిత్యదాస్ అంటే జీవుడు అనేటువంటి వాడు ఎప్పటికి కూడా కృష్ణుడి యొక్క దాసుడే. కాకపోతే కొంతమంది ఉప్పుని నమక్ అంటారు హిందీలో, ఇంగ్లీషులో సాల్ట్ అంటారు. ఇలా వేర్వేరు పదాలతో పిలిచినంత మాత్రాన ఉప్పు ధర్మం మారిపోదు, ఉప్పుధనమే. అలాగే భగవంతుని కూడా వేర్వేరు మతస్థులు వేర్వేరు పేరుతో పిలిచినా కానీ భగవంతుడి ధర్మం మారిపోదు. భగవంతుడి ధర్మం ఏంటంటే, భగవంతుడి పట్ల చేసేటువంటి ధర్మం ఏంటంటే భక్తి. ఆ భక్తి ధర్మం ఏంటంటే నిస్వార్థపూరితంగా భగవంతుడికి సేవ చేయగలడం, సెల్ఫ్లెస్ సర్వీస్ టు లార్డ్ అండ్ హ్యుమానిటీ. సో ఇలాంటి భగవంతుడి పేర్లు మార్చినంత మాత్రాన భగవంతుడి యొక్క స్వభావం మారిపోదు. కృష్ణ అంటే అందరిని అట్రాక్ట్ చేసేటువంటి వాడు అని అర్థం, అది సంస్కృతంలో అర్థం. చాలామంది అంటారు మా దేవుడి గొప్ప, మా దేవుడి గొప్ప అని. అలా అనుకుంటున్న వాళ్ళెవ్వరు భక్తి చేయనట్టు. భక్తి చేస్తున్న వాళ్ళు చాలా వినయంగా ఉంటారు, ఆ ప్రేమను అందరికీ పంచాలనుకుంటారు. నేనే గొప్ప, నా దేవుడే గొప్ప అన్న అంటే నేను నాదే అహం మమ అనే స్వభావం ఉందంటే అది కాస్త వాళ్ళ అనర్థాలు ఉన్నట్టే. సో కాబట్టి ఎవరైనా భక్తి ఉన్నారు, ఎవరైనా ఏదైనా మేము మాది రిలీజియన్, మా మతం గొప్పదని ఎవరైనా అంటే ఇమ్మీడియట్గా ఆ మతం ఏం చెప్తుంది, భగవంతుడి పట్ల నీకు ప్రేమను పుట్టిస్తుందా, అందరి పట్ల నీకు ప్రేమ చూపించగలుగుతున్నావా? అలా లేదు అంటే చీటింగ్ రిలీజియన్, అవన్నీ కూడా మోసం చేసేటువంటి మతాలు. భగవంతుడి పేర్లు చెప్పి జీవుల్ని చంపడాలు, భగవంతుడి పేరు చెప్పి మనుషుల్ని చంపడాలు, భగవంతుడి పేరు చెప్పి ఏవేవో చేయడాలు, ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఎలా భక్తి వస్తుందండి? రాదు, మనకు భక్తి రాదు. ఎవరైనా ఇవన్నీ చేసి కూడా నీకు భక్తి చేయొచ్చు అని చెప్తున్నారు అంటే ఎవరు వెళ్తారంటే వాళ్ళ దగ్గరికి? లోపల భౌతికమైనటువంటి ఆనందాలు, కోరికలు ఉంచుకొని బయటికి భక్తి చేద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళే వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఎటువంటి మార్పు రాదు మనలో. అందుకోసమని కృష్ణ భగవానుడు అంటున్నాడు, అలాంటి అన్ని ధర్మాల్ని పక్కన పెట్టండి అయ్యా,
మీరు ఏదో దేవుడి పేరు చెప్పి, ఆ దేవుడి పేరు చెప్పి, ఈ దేవుడి పేరు చెప్పి అన్ని రకాల కార్యకలాపాలు తీసుకొస్తున్నారు కదా! వాటన్నిటి పక్కన పెట్టండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నాకు శరణం తీసుకో. నేను చెప్పాల్సినంత చెప్పాను. దాన్ని ఫాలో అవ్వు అని కృష్ణుడు ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాడు అందరికి. ఈ హ్యుమానిటీ మొత్తానికి. ఎందుకంటే కృష్ణుడు గాని అలా చెప్పకపోతే జరగబోయేటువంటి డేంజర్ ఏంటంటే, జీవుడు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులన్నిటికి వాటి రియాక్షన్స్ అన్నిటిని అనుభవించి తీరాల్సిందే. చూస్తూ చూస్తూ ఎవ్వరు కూడా ఎవరిని నరకంలో నెట్టేయరు. హ్మ్. ఎందుకంటే కృష్ణుడికి ఆహ్, బయటున్నటువంటి కోటింగ్ అంటే మనం బయటున్నటువంటి స్వభావాలు ఎన్నున్నా అవన్నీ కృష్ణుడు చూడడు. ఒకరికి మంచి స్వభావం ఉండొచ్చు, ఒకరికి చెడు స్వభావం ఉండొచ్చు, ఒకడు ఎన్నో జన్మలు పాపాలు చేస్తూ ఉండొచ్చు, ఒకడేదో పుణ్యాలు చేస్తూ ఉండొచ్చు, ఒకడు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. కృష్ణుడికి అవన్నీ అనవసరం. కృష్ణుడికి కావాల్సిందంటే బై నేచర్ ప్రతి ఒక్క జీవుడు కూడా ప్యూర్. వెరీ వెరీ ప్యూర్. ప్యూర్ అంటే అన్‌కంటామినేటెడ్. అంటే ఎటువంటి లోపల కలుషితం లేనటువంటి జీవుడు. ఆ జీవుడికి ఉన్నటువంటి స్వభావాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క జీవుడు కూడా చాలా పవిత్రం. చాలా పవిత్రం. చాలా చాలా ప్యూర్. ఎటువంటి లోపల కపట స్వభావం గాని, ఎటువంటి లోపల కల్మషంగా లేనటువంటి అంత ప్యూర్ ఉంటుంది ప్రతి ఒక్క జీవుడు కూడా. అంత ప్యూర్‌గా ఉన్నటువంటి జీవుడు ఎందుకు వాడు నరకానికెళ్ళాలి? ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాలు అనుభవించాలి? ఎందుకు ఇలా తప్పులు చేస్తూ ఉండాలి? హ్యాపీగా కమ్ టు వైకుంఠ. ప్రతి ఒక్క జీవుడు ఒక మానవ దేహం ఉన్నవాడే కాదు. ఒక చె ఒక నేలలో ముసలి, ఒక పులి, ఒక పెద్ద ఏనుగు. అందుకే మన గజేంద్ర మోక్షం చూసినప్పుడు సుదర్శన చక్రం తగిలినప్పుడు గజేంద్రుడు వైకుంఠానికెళ్తాడు ఒక ఏనుగైనప్పటికి కూడా. మన భాగవతం మొత్తం అంతే చెప్తుంది. సో, కాబట్టి జీవుడు నేచురల్‌గా ప్యూర్. చాలా చాలా ప్యూర్. కానీ తనకున్నటువంటి స్వభావాలు వేరువేరుగా ఉండొచ్చు. అందుకోసమని కృష్ణుడు అంటున్నారు, ఓకే నీకు అన్ని స్వభావాలు ఉన్నప్పటికి కూడా సర్వధర్మాన్ పరిత్యజ. ఆ స్వభావాలన్నిటి పక్కన పెట్టు నువ్వు. కమ్ టు మీ. కానీ మనకు కృష్ణుడు అలా చెప్పినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏదో చెప్పాలా విందాంలే. నా స్వభావం మాత్రం అలాగే ఉంచుకుంటాను అని మనం చాలా దృఢంగా ఉంచుకుంటాం. మనకంత దృఢంగా ఉంచుకుంటాం కాబట్టే కృష్ణుడు అంత గట్టిగా చెప్తున్నాడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అని. మనం అంత తెలివి వదిలిపెట్టాం కాబట్టే. ఇప్పుడు మీరు ప్రభుజీ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపను బయటికి తీసుకొస్తే దాని నీటి ధర్మాన్ని వదులుకోలేదు కదా, మరి కృష్ణుడిని సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటున్నారు అని. కృష్ణుడు అంటున్నది ఆ చేప నీళ్ళలోకి తీసుకొని రావయ్యా అంటున్నాడు కృష్ణుడు. నీళ్ళ నుంచి బయటికి తీయమనట్లేదు. అంటే దాని అర్థం మీరు మీ స్వభావ స్థితికి రండి. స్వభావ స్థితి ఏంటంటే న్యాచురల్ సెల్ఫ్లెస్ సర్వీస్. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వభావానికి రండి. నాకే కావాలి అంత నాదే అనేటువంటి భావనలో ఉండొద్దు. అంటే కృష్ణుడు ఒక చేపని యాసిడ్ వాటర్లో ఉంచకుండా మంచి వాటర్లో ఉంచుతాను అంటున్నాడు కృష్ణుడు. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఎవరన్నా ఏదైనా ఒక ప్రామిస్ చేశారు అంటే, రా నేను బాగా చూసుకుంటాను, రా మా ఇంటికి రా అంటే, ఒక పెద్ద కోటీశ్వరుడు, ఒక కోట్లో ఉన్నటువంటి వ్యక్తి మనల్ని చెప్పాడంటే, ఒక మాట ఇచ్చాడంటే అన్ని పెద్ద కోట్లు ఎంతోమంది వర్కర్లు ఉన్నారు ఆయన దగ్గర, ఎంతోమంది పనిచేస్తున్నారు, నన్ను కూడా బాగానే చూసుకుంటాడు అలాగే అని హ్యాపీగా మనం వెళ్తాం, నమ్మి వెళ్ళిపోతాం. నమ్మొచ్చు మనం కొంచెం. అది ఒక బెగ్గర్ ఎవరు పిలిచాడు, వాడి దగ్గర అసలు ఏమీ లేదు, నేను బాగా చూసుకుంటారా నీకు బంగ్లా కట్టిస్తాను, మనం ఎలా నమ్ముతాం? మనం నమ్మలేం. అరే తన దగ్గర మనకి ఎలా ఇస్తాడు అని. అదే విధంగా కృష్ణుడు ప్రామిస్ చేసి చెప్పాడంటే మనం నమ్మొచ్చు. ఎందుకంటే కృష్ణుడు చేసినటువంటి లీలలు మనం చూడొచ్చు. కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడొచ్చు. ఒక సాధారణ మనుషులు చేయలేనటువంటి పనులు చేశారు. అన్ని రంగాల్లో మనకు పోటీగా చూసి నిలబడ్డాడు. నువ్వే గొప్ప అనుకుంటున్నావు, నీకు అన్ని రంగాల్లో నేను పోటీ ఇస్తాను చూడు అని కృష్ణుడు మన యొక్క ప్రైడ్ని కూడా, మన యొక్క అహంకారాన్ని కూడా తీసేశాడు. కృష్ణుడు ఎప్పుడైనా మనకి ఇన్ని చేసి చూపించిన తర్వాత కూడా ఎవరన్నా కృష్ణుడితో పోటీకి దిగినా, లేదా కృష్ణుడికి సరెండర్ అయినా, ఏదో ఒక విధంగా కృష్ణుడితో టచ్ అలా కృష్ణ స్పర్శ జరిగినప్పుడు వాడు ప్యూరిఫై అయిపోతాడు. శిశుపాలుడు, కంసుడు
నిరంతరం కృష్ణ స్మరణ చేశారు వాళ్ళు. ఆ విధంగా స్మరణ చేయడం వల్ల అంటే ఇండైరెక్ట్ స్మరణ చేసినా కానీ వాళ్ళు వాళ్ళకి మంచి మార్గాలు వచ్చాయి, ఆధ్యాత్మిక మార్గాలు వచ్చాయి వాళ్ళకి చివరికి. అది కృష్ణుడితో గొప్పతనం. కానీ మనం భక్తులు అలా కాదు. భక్తులు అనుకూలి అయిన శీలనం అంటే కృష్ణుడికి అనుకూలంగా మనం ఆలోచనలు రావాలి. ప్రతికూలంగా ఆలోచించిన జగన్ మంచి గతులే వస్తాయి, కానీ మనం ప్రతికూలంగా కాదు, అనుకూలంగా చేయాలి ఆలోచనలు అనేవి. సో కాబట్టి కృష్ణుడు ప్రామిస్ చేశాడంటే అది ఖచ్చితంగా మనకు దాన్ని నమ్మి తీరొచ్చు ఆ మాటల్ని. అందుకే కృష్ణుడు అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. ఏం ప్రామిస్ చేశాడు? అన్ని రకాలైనటువంటి కార్మిక రియాక్షన్స్ నుంచి నీకు నేను డెలివర్ చేస్తాను అని. రీసెంట్గా నేను భక్తి ధీర్ దామోదర్ స్వామి మహారాజ్, ఆయన సౌత్ ఆఫ్రికాలో పెరిగినటువంటి ఆయన, బ్లాక్ కలర్, ఆయన సన్యాసి అన్నమాట. ఇస్కాన్లో పరిణామం గురించి ఎంత గొప్పగా చెప్పారు. కొన్ని పదుల సంవత్సరాల పాటు ఆయన ప్రాక్టీస్ చేశారనమాట, దాదాపు ఒక 30-40 ఇయర్స్. ఆయన అన్నారు, ఎవరన్నా కృష్ణ అని పలుకుతున్నారంటే జస్ట్ నార్మల్గా పలికినా కానీ చాలా అంతరాల్లో మన డీప్ 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 హృదయంలో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉంది. కృష్ణ అనగానే మనకు తెలియదు బయట ఎలా ఉంటుంది. చాలా 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 రియాక్షన్స్ అనేవి దగ్ధమైపోతూ ఉన్నాయి. అంత పొటెన్సీ ఉంది భగవంతుడి యొక్క నామంలో. అందుకే నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిర్. భగవంతుడి యొక్క అన్ని రకాల శక్తులు భగవంతుడి యొక్క నామాల్లో ఉన్నాయి. తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. వాటిని స్మరించుకోవడానికి ఈ టైము, ఈ సమయము, ఈ ప్లేసు ఇలాంటి నియమాలు అవేవి లేవు. ఏ సమయంలోనైనా మనము జస్ట్ కాల్ చేయొచ్చు. ఒకసారి ఒక డివోటీ షేర్ చేశారు అనమాట. ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇండియన్సే అమెరికాలో సెటిల్ అయ్యారు, భార్యాభర్తలు ఇద్దరు సెటిల్ అయితే వాళ్ళ హస్బెండ్ రాత్రిపూట ఏదో బాగా వర్క్ చేసి నైట్ షిఫ్ట్ చేయాలి. చేసిన తర్వాత ఏదో పని ఉండి వాళ్ళ భార్యకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ ఉండి మాట్లాడుతున్నారు అనమాట. చెప్తున్నారు ఏదో ఇలా వర్క్ ఉంది ఇంట్లో, కొంచెం ఆ పని మిగిలిపోయింది, ఈ పని మిగిలిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే నేను చేసి పెడతానులే అని వాళ్ళ ఆవిడ కూడా చెప్తున్నారు. తర్వాత సరే నువ్వు వర్క్ బాగా చెయ్యి అంటే ఏదో కొంచెం ఓదార్పుగా ఆయన చెప్తూ ఉన్నారంట. ఆ టైం కొంచెం స్కెడ్యూల్ ఏమైనా చూసుకో, కొంచెం ఫుడ్ కూడా అది తీసుకో, నీకు నైట్ షిఫ్ట్ అలా ఉంది, మొత్తం మీద అని చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్లో ఫోన్ పెట్టేసేటప్పుడు ఒక మాటని ఫోన్ పెట్టేశారంటే ఏంటంటే, సరే నాకు ఫోన్ చేసి ఇప్పుడు నానిద్దరు కూడా నువ్వు డిస్టర్బ్ చేసావు కదా అన్నట్టుగా, తెల్లారని చెప్పొచ్చు ఈ విషయాలన్నీ కూడా, నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి చెప్పడం ఎందుకు అని ఒక మాట ఏదో నాకు కూడా ఇప్పుడు నిద్ర డిస్టర్బ్ అయింది కదా నువ్వు ఫోన్ చేయడం వల్ల అనేది ఫోన్ చేసి పెట్టేశారంట. ఆ డివోటీ ఒక బ్రహ్మచారితో షేర్ చేస్తున్నారు, ప్రభుజీ నాకు ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు ఆ రోజు రాత్రి నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగానే మాట్లాడారు, కానీ లాస్ట్లో ఈ మాట అనేసరికి, ఏ మాట, ఇటువంటి నన్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నావు ఈ టైంలో, ఇప్పుడు కూడా ఫోన్ చేసి నేను కూడా నా నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయింది కదా అనగానే నాకు ఎక్కడో కొంచెం బాధ వచ్చింది. ఎందుకంటే అరే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, వాళ్ళు ఇలా అర్థం చేసుకున్నారేంటి నన్ను, ఇలా అన్నారేంటి, ఇలా అనగానే అంటే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తున్నారు అని అంత బాగానే మాట్లాడారు, అంత బాగానే ఉంది, ఆ ఒక్క మాట అనేసి నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది అన్నట్టుగా. అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నారు, చూడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వారు ఎవ్వరు కూడా మనకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. ఎలా ఉంటారు వాళ్ళు? ఎవరైనా సాటిస్ఫైడ్గా ఎవరు సంతృప్తిగా ఉండరు. తాత్కాలికంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండడం కొంతకాలం వరకు, కానీ ప్రతి ఒక్కరు కూడా నిజమైన సాటిస్ఫాక్షన్ పొందాల్సింది కృష్ణుడి నుంచి. అప్పుడు ఆ డివోటీ అన్నారు, నువ్వు నీ ప్రాబ్లంకి ఏదో ఉందని తనకు కాల్ చేసావు, కానీ నిజంగా కృష్ణుడికి కాల్ చేసి ఉంటే జపమాల తీసుకొని, కృష్ణుడు ఎప్పుడు నువ్వు చెప్పడు, ఇంకా కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు, నాకు ఎప్పుడు కాల్ చేస్తాడు ఇతడు అని, నాకు ఎప్పుడు కాల్ చేస్తాడు వీళ్ళు అని కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాటిలో మనం నిజంగా కాల్ చేసినట్టు డెస్పరేట్ మూడ్ తోటి కృష్ణుడు వింటాడు, ప్రతిస్పందిస్తాడు మనకు చాలా హ్యాపీగా. కృష్ణుడు ఎప్పుడు నువ్వు చెప్పడు, కృష్ణుడు ఎప్పుడు మనం డిస్సాటిస్ఫై చేయడు. ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా రెసిప్రికేట్ అవుతాడు, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, నేను రెడీగా ఉన్నాను అని. అప్పుడు ఆ డివోటీ కరెక్టే కదా అనుకున్నారు. ఎస్, మనము
మన ప్రేమకు అర్హులు కాని వారి మీద మన ప్రేమను చూపిస్తున్నాం భౌతిక ప్రపంచంలో. చూపించడం ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాం వాళ్ళ నుంచి, మాకు ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత రెసిప్రికేట్ అవ్వాలని. అది ఎప్పుడు జరగని పని. కానీ ఎప్పుడు ఎవరైనా కానీ కృష్ణుడి పట్ల, భగవంతుడి పట్ల ప్రేమను కానీ చూపించినట్లయితే బట్ న్యాచురల్గానే మనకు ఆ రెసిప్రికేషన్ వస్తుంది భగవంతుడి నుంచి, కృష్ణుడి నుంచి, చాలా సహజ స్వభావంగానే. కానీ జీవుడు అలాంటి ప్రేమను పొందనంత కాలం ఈ భౌతిక సాగరంలో దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక అసంతృప్తి మిగిలిపోయింది కదా. ఆ సంతృప్తితో వాడు వెతుకుతూ ఉంటాడు. వీళ్ళ దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా, ఆ వస్తువులు ఉందా, ఈ వస్తువులు ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఆ ఊర్లో ఉందా, ఈ ఊర్లో ఉందా, రేపు దొరుకుద్దా, ఎల్లుండి దొరుకుద్దా, ఈ పని చేస్తే ఉంటుంది, ఆ పని చేస్తే వస్తుందా అని ఎప్పుడు అసంతృప్తి ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణుని మర్చిపోయి. తద్వారా నిరంతరం శ్రమ పడ్డమే. దేనికి శ్రమ? ఈ దేహాన్ని మెయింటైన్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి, జన్మ మృతి జరావేదలు కొట్టుకొని పోతూనే ఉంటాం ఇలాగా. కానీ ఎవరైతే నిజంగా హార్ట్ఫుల్గా కృష్ణుని పట్టుకుంటారో వాళ్ళ జీవితంలో అతి త్వరలో మార్పులు వచ్చేస్తాయి. మానసికంగా, శారీరకంగా, మన పరిస్థితుల పరంగా, కార్మిక రియాక్షన్స్ పరంగా. అందుకే కృష్ణుడు అంటున్నారు, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మా శుచహ, నువ్వు డౌటే వడ్డుతుంది నీకు, అసలు డౌటే అవసరం లేదు. మేబీ నువ్వు వేరే దేవతల్ని, వేరే దేవుళ్ళు ఎవరైనా పట్టుకొని, లేదు ఇంకెవరైనా పూజిస్తే నీకేమన్నా వాళ్ళు హెల్ప్ చెయ్యొచ్చు, చేయలేరు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్ని పాపాలను చేసుకుంటాను. ఇంత మంచి ప్రామిస్ చేశాడండి కృష్ణుడు. ఇక్కడ మామేకం శరణం వ్రజ, వ్రజ అంటే నా దగ్గరికి రా, అన్ని ధర్మాలను వదిలిపెట్టి అంటే ఒక్కసారి మనం అన్ని మన పక్కన ధర్మాలను పక్కన పెట్టి ఇంకెప్పుడు భజన చేస్తూ ఉండడమే కాదండి. ఏ పని చేసినా కానీ మా మనుస్మర యుద్ధచ అంటే నన్ను స్మరిస్తూ చేయ పనులు. ఏ పని చేసినా కానీ ఆ పనిని అది ఏదో విధంగా కృష్ణుడి దగ్గరికి చేస్తుంది అంటే అప్పుడు ఇండైరెక్ట్ నువ్వు ఆ పని యొక్క పర్పస్ని కృష్ణుని ఉంచావు. అంతేగాని ఆ పని యొక్క పర్పస్ని తద్వారా ఏదో వస్తుంది, దానితో నేను లబ్ధి పొందుతాను, ఏదో పని చేసి నేను ఆనంద పొందుతాను, అందరి దుఃఖాలు, అందరిని వెనక్కి నెట్టైనా కానీ, అందరిని తొక్కేసైనా కానీ నేను మాత్రం పైకి వస్తాను, ఇలాంటి భావాలు మనకు లేవు. అది కృష్ణ భావనతో చేశాం. అప్పుడే సర్వధర్మం పరిత్యజ్యం అవుతుంది. అప్పుడు మనకు రియాక్షన్స్ రావు. అప్పుడు అది యజ్ఞార్థ కర్మను అన్యత్ర లోకయం కర్మబంధన, అది యజ్ఞ పురుషుడి కోసం కర్మ చేసినట్టు అవుతుంది. అప్పుడు మనది కర్మలో బంధించదు అనమాట. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఏ పని అది దైవ సేవగా చేయకుండా ఉంటామో అది మనల్ని బంధిస్తుందండి. కర్మ బంధన అది చాలా చాలా బంధిస్తుంది. కర్మ బంధన అంటే చూడండి, చాలా మంది అది ఏ విధంగా బంధిస్తుందంటే, కొంతమంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పెద్ద పెద్ద బిజినెస్లు అవి చేసి మంచి గొప్ప ఫ్రెండ్సే ఉంటారు, వాళ్ళు మంచి ఫ్రెండ్సే అవుతారు, కానీ పెద్ద శత్రువులుగా మారిపోతారు బిజినెస్లు కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ రావడం వల్ల. ఇది నా కొడుకు, నా కొడుకు, నా బిడ్డ, నా వాళ్ళు అనుకుంటాడు వాడు. చివరికి ఎవరైతే నా వాళ్ళు, నా కొడుకు ఉంటారో వాడే వాళ్ళని వృద్ధాశ్రమంలో ఉంచుతారు. నేను మేము ఒక స్కూల్కి వెళ్ళామండి, అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధేస్తుంది. ఆఫ్టర్నూన్ పూట ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు, ఆయన లంచ్ చేస్తూ ఒక 5 minutes బయట ఉండమన్నారు. ఆయన లంచ్ చేస్తున్నారు కదా, మేము 5 minutes బయట కూర్చొని ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకే చదివే పిల్లలు, 4-5 ఆయమ్మలు తినిపిస్తూ ఉంటారు అనమాట. చిన్న చిన్న పిల్లలు తింటూ ఉన్నారు, నేను చూశాను అనమాట. మరి ఆయమ్మ ప్రతిరోజు తినిపిస్తూ వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో, సరిగా తినట్లేదేమో, లాగిచ్చి ఒకటి కొట్టిందండి చిన్న పిల్లని, టేల్మని కొట్టేసింది. నేను ఒక్కసారి గట్టిగా అరిచాను, అదే ఎందుకు ఇలా చేస్తున్నారు. మనం అరిచినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. చిన్నపిల్ల వాళ్ళకి ఏం తెలుసండి, చిన్నపిల్లలు వాళ్ళకి అలా కొట్టేగానే ఆవిడ కూడా విసుగొచ్చింది. 4-5 తినిపించాలి, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి చిన్నపిల్లలకి పెట్టాలి, లంచ్ బాక్సులు వస్తాయి కదా వాళ్ళకి, ఆ లంచ్ బాక్స్ తీసి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు కూడా విసుగొస్తుంది, వాళ్ళు కూడా విసిగిస్తారు. చిన్నపిల్లలు అలాగే విసిగిస్తారు. అమ్మ ఒక్కటి మాత్రం టాలరేట్ చేస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, అరే చిన్న వయసులో వాళ్ళ నిజమా అది ప్రేమను తీసుకునే వయసు, ఆ ప్రేమను తల్లిదండ్రులను వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా జీవితంలో ఎప్పటికీ మీరు ఆ ప్రేమను ఇవ్వలేరండి. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంటుంది తప్ప నిజమైన ప్రేమ వాళ్ళు పొందలేరు. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడైతే ఆ ప్రేమను వాళ్ళు పొందలేరో ఈ భౌతిక ప్రపంచంలో వేరే వాళ్ళకి ప్రేమను ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వలేరు ఇంకా ప్రేమని. భౌతిక ప్రపంచంలో వాళ్ళు బయట ఎవరికైనా ప్రేమను పంచాలంటే ముందు వాళ్ళు ప్రేమను తీసుకోవాలి. ఆ ప్రేమనే తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎక్కడికో ఆఫీసులకి డబ్బులకి మంచి సుమోలు, మంచి పెద్ద కార్లు వచ్చి అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని అక్కడ.
ఇంక వాళ్ళు ఎలా పెరిగి వాళ్ళు అంత ప్రేమ ఎలా తీసుకుంటారండి? పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. వాళ్ళ జీవితం చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండదు. అలాంటి ఆయమ్మల దగ్గర ఎవరెవరు వాళ్ళకి అసలు ఇష్టమే ఉండదు. ఏదో డబ్బుల కోసం పెడుతున్నట్టు పిల్లల్ని అన్నం పెట్టినట్టే అలా పెరుగుతారు అక్కడ. పెద్ద అయిన తర్వాత మార్కుల కోసం, తర్వాత రిజల్ట్ రాకపోతే దానికోసం, తర్వాత పరీక్షల కోసం, తర్వాత జాబుల కోసం, ఆ జాబులో జాయిన్ అయిన తర్వాత డబ్బుల కోసం, హైకుల కోసం, ఆ తర్వాత ఎవరినో చేసుకుంటే వాడు ఒక పని చేస్తుంటారు, తినొక ఒక పని చేస్తుంటారు వీళ్ళ కోసం, తర్వాత పిల్లలు పుడితే వీళ్ళని కూడా మళ్ళీ ఎక్కడే జాయిన్ చేయించడం. అంత జీవితం మొత్తం కూడా లోన్లీనెస్గా మారిపోయిందండి. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా మార్చడం కష్టం కాబట్టి ఎవ్వరెక్కడున్నా కానీ భగవంతుడి యొక్క నామాన్ని కానీ మనం కానీ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. అదే భగవంతుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య అని. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి వాళ్ళ క్లాసులో? సో అందరికీ అర్థమైందా? ఎవరైనా షేర్ చేసినా షేర్ చేయొచ్చు, ఎనీవన్, ఎవరైనా ఒకరు. మనకు సమయం లేదు, 2-3 minutes టైమే ఉంది. యూ కెన్ షేర్ సమ్ పాయింట్స్. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. నేను అడుగుతున్న పాయింట్ షేర్ చేయండి, మీకు అర్థమైంది ఏదైనా 1 పాయింట్ మీకు బాగా నచ్చింది, స్ట్రైక్ అయింది. అంటే ప్రభుజీ ఇంక మనం ఎనీ టైము భగవంతుని స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆయన పాద పద్మములను ఎప్పుడు వదలకూడదు అన్న పాయింట్ నాకు అర్థమైంది ప్రభుజీ. ఎస్, నిరంతరం కూడా. భగవంతుడికి నామని కృష్ణ నార్మల్గా పలికినా కానీ చాలా 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 రియాక్షన్స్ దగ్ధమైపోతున్నాయి. సో అది మనకు తెలిసి దగ్ధమైపోవచ్చు, తెలియకుండా కూడా అయిపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా అయితే అయిపోతున్నాయి అవి. మనకు తెలియకుండా కూడా జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకు గోర్లు మనకు తెలియకుండా పెరుగుతూ ఉంటాయి కదా, ఇది కూడా అంతే. సో లాస్ట్ లైన్ చెప్పింది ప్రభుజీ, లాస్ట్ లైన్ చెప్పింది ఆరతి మాతాజీ. నాకు అర్థం కాలేదు మాతాజీ మీరు చెప్పింది ఏంటో, కామెంట్ చేసింది. లాస్ట్ లైన్ చెప్పిందంటే ఓకే, లాస్ట్ లైన్ చెప్పింది అర్థమైందా మీకు? ఓకే, ఎనీహో, ఇంకెవరికైనా ఉన్నాయి సందేహాలు? ఓకే, సో నా రిక్వెస్ట్, మీరందరూ కూడా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. సో దెన్ ఓన్లీ దే విల్ గెట్ లవ్. ప్రేమ అప్పుడే పొందుతారు వాళ్ళు. ఏదో డ్యూటీకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ డబ్బులు సంపాదిస్తూ ఏదో సండేకి ఏదో వీకెండ్ పార్టీ తీసుకురావడం అలా కాదండి. దే హ్యావ్ టు గెట్ నరిష్మెంట్. ప్రతిరోజు దే హ్యావ్ టు ఫీల్ షెల్టర్. దెన్ ఓన్లీ దే విల్ గ్రో ప్రాపర్లీ. అదర్వైజ్ దే విల్ గ్రో మెకానికల్లీ. మెకానికల్ అంటే ఏదో మైండ్ పరంగా గ్రో అవుతూ ఉంటారు, ఏదో నాలెడ్జ్ తెచ్చుకుంటూ దే విల్ డిస్టర్బ్డ్ ఏ లాట్. సో కాబట్టి అక్యుములేటివ్గా అంటే ఒక ఇంట్లో అన్ని రకాలుగా మంచి ఫుడ్ ఇవ్వడంలో, మంచిగా గైడ్ చేయడంలో, మంచి నాలెడ్జ్ని ఇవ్వడంలో, ఆధ్యాత్మికంగా ఎదగడంలో, అన్నిటి పరంగా ఒక్క ఇంట్లో మదర్ మాత్రమే చేయగలదు. వాళ్ళకు 10 ఏళ్ళు వచ్చేంత వరకు, 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక ఫ్యామిలీ అలా తయారవ్వాలి. దెన్ దేర్ బ్రెయిన్ విల్ మెచ్యూర్ స్లోలీ. దెన్ దే విల్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్స్ నైస్లీ. క్లాస్ సబ్జెక్ట్స్ అయినా కానీ. ఎర్లీ స్కూల్స్ అని కొత్తగా స్టార్ట్ చేశారు, 2nd year 2 years నుంచే. అరే ఇట్స్ రియల్లీ కిల్లింగ్ ద సివిలైజేషన్. ఎంత ఇప్పుడున్న సొసైటీలో ఎంత త్వరగా మీరు పిల్లల్ని జాయిన్ చేస్తే స్కూల్లో, వాళ్ళంతా డ్యామేజ్ అయిపోతారు సొసైటీకి. వాస్తవం అది, అంత డ్యామేజ్ అయిపోతారు. బెటర్ గివ్ మోర్ ప్రియారిటీ ఇన్ హోమ్లో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి. స్కూల్లో క్రమశిక్షణ అవసరమే, బట్ గివ్ మోర్ ప్రియారిటీ ఫర్ దెమ్, షేరింగ్ ఆఫ్ లవ్ ఇన్ హోమ్. ఓకే, రామ్ ప్రభు అడిగారు, వై వీ ఫీల్ డౌన్ఫాల్ సమ్టైమ్స్ ఇన్ భక్తి ప్రభుజీ. ఓకే ప్రభు, అది రేపు డిస్కస్ చేద్దాం, కొంచెం పెద్ద టాపిక్. ఇవాల్టి సెషన్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ఇవాల్టి సెషన్లో ఈ క్వశ్చన్ రేపు నాకు మళ్ళీ రేజ్ చేయండి. ఇవాళ మనకు టైం లేదు, నేను వేరే సర్వీస్కి వెళ్ళాలి. ఓకే ప్రభుజీ. ఓకేనండి.
మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. वैष्णव ठाकुर श्रील प्रभुपाद की जय. हरे कृष्णा.